హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ఈరోజు మనం పోహా ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకోండి, ప్రీహీట్ చేయండి. చేశాక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. వేశాక దానిలోనే జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అవి చిటపట అంటూ వేగాలి. వేగిన తర్వాత దానిలో పోపు దినుసులు వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనే పీనట్స్ వేసుకోండి. పీనట్స్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఎన్ని ఎక్కువ పీనట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పోహా. పీనట్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక దానిలో చిల్లీ, ఆనియన్ వేసుకోండి. నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా టేస్ట్ ఇస్తుంది ఈ పోహాకి విత్ పీనట్స్. ఫ్రై చేసుకున్నాక దీనిలోనే కరివేపాకు వేసుకోండి. ఈ రెండు ఫాస్ట్గా మనకి ఫ్రై అవ్వాలి, కొంచెం ఫాస్ట్గా మగ్గాలంటే దానిలోనే సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వల్ల ఇవి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేశాక దీనిలోనే పసుపు కూడా వేసుకోండి. పసుపుని బాగా మిక్స్ చేసి ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేశాక మనకి ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్రౌనిష్ ఆనియన్స్ ఎలా తయారైతే దానివల్ల పోహా టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో దీని తర్వాత మనం పోహాని వేసుకుందాం. సో పోహా కావాల్సింది మనకి అటుకులు ఫస్ట్ బాగా డ్రైగా ఉంటాయి కదా, దాన్ని మనం ఒక 2 to 3 టైమ్స్ని వాష్ చేసుకోండి. అదే ఒకవేళ థిక్ అటుకులు అయితే 2 to 3 టైమ్స్, అవి సన్నం అటుకులు అయితే 1 to 2 టైమ్స్ చాలు. అవి వాష్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి వెట్ అయిపోతాయి, బాగా మెత్తగా అయిపోతాయి. పోహా చేసుకునే ఒక 5 మినిట్స్ ముందే ఇది రెడీ చేసుకుంటే కొంచెం దాని కన్సిస్టెన్సీ బాగుంటుంది. సో మనం రెడీ చేసుకున్న పోహా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. దాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఆనియన్ పీనట్ దానిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఇంకా టేస్ట్ సరిపోతే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను చెక్ చేశాను, నా దానిలో కూడా టేస్ట్ సరిపోలేదు, ఉప్పు. సో వేసుకొని రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకోండి. లాస్ట్కి మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీని మీద నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది. సో దాంతో కావాలంటే మీరు ఏదైనా చట్నీ కూడా పాటుగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే.